హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. నేను ఇంకా నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే కానీ చేయలేదండి. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఆ రోజు 4-5 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అసలు అందులో ఏంటంటే సగం ఇయ్యంగానే వాయిస్ ఓవర్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట, మళ్ళీ సగం ఇయ్యంగానే ఏదో ఒక డిస్టర్బెన్స్ వాయిస్ ఓవరు. ఇంకా అందులో చాలా బిజీ ఉండే మేము. ఏంటంటే నేను నిన్నటి వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తాను కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసి. సో నిన్న చాలా బిజీ ఉండే అనమాట. ఎందుకు బిజీ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఇంకా అప్పటికి నైట్ అయిపోతుంది అనమాట. నేను ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను కదా వ్లాగ్ మామూలుగా. ఇక నైట్ అయిపోతుంది. ఇక సరేలే ఎందుకు ఇక రేపు అప్లోడ్ చేద్దాంలే అన్నట్టు ఊకున్నాను. చాలా బిజీ ఉండే. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్లోకి వెళ్తేనైతే ఇగో ఇక్కడైతే ట్యూస్డే రోజు అన్నాను కదా, ఇంకా మార్నింగే దీపం పెట్టేశాను. మార్నింగ్ అంటే అదే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇక 11:30 ఆ టైంలో అయితే దీపం పెట్టేశానండి. అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదైతే ఈవినింగ్ టైం అనమాట నేను షూట్ చేసేది. ఇంకా ఇది వచ్చే చూశారు కదా, పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానండి. చూశారు కదా లంచ్ బాక్సెస్ అయితే తిన్నారా లేదా అనేది అయితే చెక్ చేస్తాను. యాక్చువల్ అయితే నేను స్కూల్ దగ్గరనే చెక్ చేస్తాను అనమాట. ఇక కాకపోతే ఏంటంటే జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. అయితే ఇక ఇక్కడ పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించాను. ఇక వాళ్ళైతే టీవీ పెట్టేశాను, కూర్చున్నారనమాట. ఇంకా ఫుల్ డే కదా, ఇక 3:30 అలా అవుతుంది అనమాట టైము. 3కి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇక ఫుల్ ఎండ కొడుతుంది, ఒక సైడ్ ఏమో చాలా ఉడకబోస్తుంది. ఇంకా ఇది వచ్చేసి బోండాలు వేస్తున్నానండి. ఇడ్లీ పిండి నేను మంగళవారం రోజు పొద్దున్న ఇడ్లీ టిఫిన్ చేశానమాట. సో ఇక ఇడ్లీ పిండి ఉంటే ఇక బోండా చేస్తా కదా, ఇక అందులో మైదా పిండి, ఉప్పు, సోడా, కొంచెం పెరుగు కలిపి మంచిగా పెట్టేసుకున్నాను. ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టానమాట. మళ్ళీ బయట పెడితే ఇంకా చాలా పులిసి ఖరాబ్ అయిపోతుందేమో అన్నట్టు, మళ్ళీ ఎండ ఉంది కదా బాగా, రేకుల దగ్గరికి పాడైపోతుందేమో అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 1 అవర్ ముందు తీసి బయట పెట్టానమాట. అసలు బోండాలు అయితే మంచిగా అయినాయి అనమాట. అసలు నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, నెక్స్ట్ టైం వేస్తే పర్ఫెక్ట్గా వేయాలి, ఇక నాకు వచ్చేసినట్టే బోండాలు అని చెప్పాను కదా. సో నిజంగానే ప్రయత్నం చేయగా ఏదైనా ఫలితం వస్తుంది అంటారు కదా, నాకైతే అలానే అనిపించిందండి. ఇంకా ఎప్పుడైనా బోండాలు వేస్తే ఎప్పుడు ఫ్లాప్ అయిపోతుండే కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా బోండాలు అయితే మైదా పిండితో చేసేదాన్ని అనమాట. అప్పుడు ఇడ్లీ పిండితో చేయకపోయేదాన్ని. ఇడ్లీ పిండి అంటే ఈ మధ్య చేస్తున్నాం, కానీ అప్పుడు మైదా పిండి కలిపి పెట్టుకొని పెరుగు అది ఇది కలిపి పెట్టి చేసేదాన్ని, కానీ అస్సలు రాకపోతుండే, గట్టిగా ఏదో విధంగా వస్తుండే. ఇక ఇప్పుడైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను కదా, ఈ బోండాలు కూడా మంచిగా చేయంగా మంచిగా వచ్చాయి. అసలు ఆయిల్లో వేయంగానే డ్రాప్ మంచిగా పైకి తేలుతూ, అదే పిండి డ్రాప్ వేయంగానే మంచిగా పైకి తెలుతూ మంచి ఇట్లా ఏమంటారు రౌండ్గా ఉబ్బిపోతున్నాయి అనమాట. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. చూడండి మీరే, లోపల కూడా బాగా ఉడికిందనమాట. మంచిగా అసలు పులిపే లేవు, తింటుంటే కూడా మంచి టేస్ట్ అనమాట. నేను అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టాను, బాగా పులిసిపోతాయేమనేసి. ఇంకా పిల్లల కోసం అనేసి నేను ఎక్కువ మైదాపిండి కలిపాను అనమాట. మార్నింగ్ కొంచెమే ఉండే ఇడ్లీ పిండి, అందులో మైదాపిండి ఎక్కువ పోసేసి ఇంకా మన పెరుగు అనేది దానికి తగ్గట్టు వేసేసి జీలకర్ర, ఉప్పు, సోడా ఇవన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి. ఆల్రెడీ 4 వేసాను కదా, మళ్ళీ తర్వాత మమ్మీ ఇంకా కావాలంటే మళ్ళీ ఒక 2 వేసి ఇచ్చాను. ఇక ఇడ్లీ చేశానని చెప్పాను కదా టిఫిన్, ఇంకా మార్నింగ్ చట్నీ ఉండే అనమాట. అదే చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక ఎట్లాగో అడుగుతారు కదా అనేసి ఇక అదే చట్నీ ఇంకా మళ్ళీ మా పిల్లలకి వేసి ఇంకా పెట్టేశాను. ఇక నాకైతే చట్నీ ఏమీ మిగలలేదన్నమాట. ఇక నాకు చట్నీ లేకున్నా ఉత్త బోండాలు అనేది తింటానండి, నాకు చాలా ఇష్టం బోండాలు అయితే. ఇంకా పిల్లలు అయితే తింటారు మంచిగా. ఇక వాళ్ళు మళ్ళీ ఆడుకునేటప్పుడు కూడా మంచిగా షేరొకటి ఇచ్చాను చేతికి, తినుకుంటూ ఆడుకురు అనమాట. ఒక 6-7 తిన్నారు మా పిల్లలు అయితే మంచిగా ఇద్దరు. ఇంకా ఇక్కడైతే నైటీ మీదనే నేను పూజ చేశానండి. మార్నింగ్ అయితే నాకు అసలు ఇక ఓపిక లేకుండా అనమాట. ఇంకా సోమవారం మంగళవారము నేను ఇక మధ్యాహ్నం దాకా చాలా పని ఉంటుంది నాకు. అందులో ఇక పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి వచ్చాను 11:30కి. ఇక అసలు ఓపిక లేకుండే, ఇంకా ఎందుకో మరి చేత కాలేదు నాకు అసలు. కానీ ఇంకా బలవంతంగా ఏదో ఒక పని చేయాలి కదా అని చేసేసి తలస్నానం చేసి దీపం పెట్టేశాను అనమాట. ఇక శారీ కానీ డ్రెస్ కానీ ఏమి వేసుకోబుద్ధి కాలేదు, ఇంకా అలా నైటీ వేసుకున్నాను అనమాట. సో అదనమాట విషయం అయితే. సో ఇక ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలు ఆడుకుంటుంటే బయట వర్షం స్టార్ట్ అయింది. ఇంకా బాగా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఏం రాలే. ఒక 5 నిమిషాలే వచ్చిపోయింది వర్షము. ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చి ఈ బట్టలు అయితే మడత పెడుతున్నానండి, అన్ని బట్టలు.
అసలు ఫుల్ మొగులైందనమాట. మబ్బులు అయితే ఇట్లా ఫుల్గా అమ్ముకొచ్చాయి. బాగా వస్తుందేమో వర్షము అసలు అనుకున్నాను, కానీ ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ రాలేదు. అది కూడా కొంచెం చినుకులు పడ్డాయి అంతే లైట్గా. ఇంకా సరే అనేసి ఇక ఉన్న బట్టలు అయితే అంటే మార్నింగే పిండేసాను బట్టలు. మధ్యలో పని చేసుకుంటేనే మధ్యలో జాడించుకుంటా ఆరేసాను అనమాట. ఇక ఎండ బాగా కొడుతుంది కదా, ఇక ఆరిపోయినాయి బట్టలు అయితే. ఇంకా బట్టలు అయితే ఇక మంచిగా మడత పెడుతున్నాను. ఇక ఇక్కడ మా వాడేమో మమ్మీ వాష్రూమ్ వస్తుందంటే ఇక వాడు వాష్రూమ్ వెళ్తే వాడిని కూర్చోబెట్టేసి వచ్చి మళ్ళీ ఉన్న బట్టలు కూడా మడత పెట్టేస్తున్నాను. ఇవి మడత పెట్టినంతసేపే బాగుంటాయండి. ఇక మళ్ళీ మా పిల్లలు గుంజేస్తూనే ఉంటారు. ఆ సంచులు ఆ బ్యాగులు ఉంటాయి కదా, అవి గుంజేస్తూనే ఉంటారు అనమాట. అంటే ఈ మామూలు బట్టలు ఏం అంటే గుంజేయరు, కానీ వేరే బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి గుంజేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇక అట్లా ఉంటుంది. ఇక వాళ్ళు గుంజేస్తూ ఉంటే నేను పెట్టడం మళ్ళీ మంచిగా పెట్టడం ఇదే ఉంటుంది నా పని అయితే. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం అయింది, కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్రీ, ఎగ్ కర్రీ అన్నట్టు. మీతో ఎప్పుడైతే షేర్ చేయలేదు నేను. ఇది మ్యాక్సిమం అయితే అందరికి తెలిసే ఉంటుంది, ఎగ్ కర్రీ బాగుంటుంది. మామూలుగా అయితే నేను ఎగ్ ఫ్రై కానీ ఎగ్ పులుసు కానీ చేస్తాను కదా, ఇదేంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసి చేయాలన్నమాట. చాలా బాగుంటుంది, మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఇదేంటంటే ఏం లేదండి, ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని మామూలుగా మనం ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అయితే కట్ చేసుకుంటాం కదా, ఆనియన్ వేసేసి అది ఆనియన్ మంచిగా మగ్గగానే అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని అవి కూడా మగ్గగానే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం కారం వేసేసుకోవాలా, ఉప్పు వేసేసుకోవాలా. ఇక మంచి ఉడుకుతుంటుంది కదా, ఆ టైంలో మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఉడుకుతున్న టైంలో మన ఎగ్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆ ఎగ్స్ వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మనము మళ్ళీ వాటర్ వేస్తున్నాం కదా, నీచు వాసన వస్తుందేమో అనుకున్నా కూడా ఏం రాదు, అసలు నీచు వాసనే రాదు. వేడి వేడి అన్నంలో కడుపు నిండా తింటానండి నేనైతే. చాలా బాగుంటుంది, అస్సలు రాదు నీచు వాసన అయితే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోవాలి. ఇక మనం మామూలుగా అయితే నాన్ వెజ్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువనే వేస్తాం కదా, గంతే వేసుకోవాలి. బాగుంటుంది, తగినంత వేసుకోవాలన్నమాట ఆయిల్. ఇంకో ఈ విధంగా ఇంకా నేనైతే ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసేసాను. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, కానీ కొత్తిమీర లేదని ఏమి వేయలేదు నేను. కరివేపాకు ఉంటే వేసేసాను. ఇక ఇలా ఉడుకుతున్న టైంలో ఇక ఎగ్స్ అయితే వేయాలండి. నేను ఒక 3 ఎగ్స్ వేసాను, సరిపోతుంది కదా మాకు అనేసి. వేసి ఇక కలపాలి, అలానే ఏం పెట్టొద్దు. ఒకవేళ ఎగ్ ఫ్రై అయితేనేమో మనం వాటర్ యాడ్ చేయం కదా, ఆనియన్స్లో వేసి ఎగ్ అలానే పెట్టాలన్నమాట. ఒక 1-2 మినిట్స్కి మామూలుగా కలపాలి, అది వేరే ఉంటుంది. ఇది ఏంటంటే వేరే రకం కర్రీ కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇక నేను ఏం చేసినట్టే అది కొంచెం వాటర్ తక్కువ ఏమో అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసిన. ఇక కొంచెం ఉడకగానే ఇక దించేసుకోవాలి, అలా దించేసుకోవాలన్నమాట. ఇక అందులో కొంచెం ధనియాల పౌడర్ వేసేసాను. లాస్ట్ దింపేసుకున్న సమయానికి గరం మసాలా వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇక దగ్గరకు ఉడకాలన్నమాట, అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి అంతే. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయినాక మనకు తెలుస్తుంది, పొడి పొడి అవుతుంటుంది అనమాట. ఇక ఆ టైంలో దించేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇక అన్నం కూడా అయ్యింది ఆల్మోస్ట్. ఇక అన్నం ఇక్కడైతే వేడివేడి అన్నంలో వేసేసుకున్నానండి. ఇక ఫస్ట్ అయితే పిల్లలకు తినబెట్టేసేయాలి. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎక్కువ ఆనియన్స్ ఉంటాయి కదా, మా పిల్లలు తింటారో తినరో అనేసి అది మెత్తగా వాళ్ళకి బొమ్మలు పెట్టేసి ఇక తినబెట్టేసాను. పెద్ద పెద్ద ఆనియన్స్ ఉంటే అవి పక్కకు తీసిపెట్టి చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇక మెత్తగా విసికి తినిపించేసాను అనమాట. తిన్నారు మా పిల్లలు అయితే. ఇక్కడైతే వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక స్టార్ట్ అయ్యాయి కదండి, స్కూల్స్. సో ఇక వీళ్ళకు అన్నీ ఇక బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, కొనుక్కొచ్చామన్నమాట. షాప్లో కానీ డీమార్ట్లో కానీ కొనుక్కొచ్చాము. ఇక మా వానికి ఏంటంటే బ్యాగ్ కొనుక్కొచ్చామండి. లాస్ట్ ఇయరే కొనుక్కొచ్చాము. అది చిన్న బ్యాగు పాడైపోయింది అనమాట, పాత పడిపోయింది అనేసి 400 అనమాట. ఇది డీమార్ట్లో కొన్నాము మొన్న లాస్ట్ సండే రోజు. ఇక మా పాపకి ఏంటంటే మొన్ననే రీసెంట్గా కొన్నాం, అది ఫిబ్రవరిలో కొన్నాము. చాలా బాగుంది తన బ్యాగు, అందుకని ఏం కొనలేదు. ఇక మా పాపకేమో బాక్స్ అనమాట, ఇది 40 రూపీస్. ఇది కూడా డీమార్ట్లోనే. ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేసి వచ్చారు కదా, ఇంకా ఆమె చాక్మారు అదంతే పెట్టేసేసుకుంది అనమాట, పెన్సిల్ది. ఇంకా చిన్నది కొన్నాము. బాక్స్ అంతా ఇంతకుముందు బాక్సులు ఉన్నాయి కానీ అవి వద్దంట వాళ్ళకి. ఇక మళ్ళీనేమో సాక్సెస్ కొన్నామండి, ఇద్దరికి 2 జతలు. ఇంకా ఆల్రెడీ అయితే వేసేసుకున్నారు ఒక జత అయితే, ఇంకా మళ్ళీ ఇంకొక జత ఉంది. ఇక ఇద్దరికి కొన్నాము. మళ్ళీ షూస్ కూడా కొన్నాం అనమాట మా పాపకి. మా పాప కాలు ఏంటంటే ఇక పెద్దగా అయిందనమాట. ఇక పెద్దగా అవుతుంటారు కదా పిల్లలు, పెరుగుతూ ఉంటారు కదా.
ఇక కొంచెం టైట్ అవుతున్నాయి అంట వేరే షూస్ పాతవి అనేసి కొత్తవి కొన్నాం. డీమార్ట్లోనే కొన్నాం. ఇవి కూడా చాలా బాగున్నాయి. బాటా బ్రాండ్ అనమాట. బాటా బ్రాండ్ బాగుంటాయి కదా అనేసి కొన్నామండి. ఇదిగోండి మంచిగా ఉన్నాయి. ఎంతో పడ్డది అనమాట, 300 ఎంతో పడ్డదండి. దాని స్టిక్కర్ లేదు, ఎంతో ఉండే గుర్తులేదు నాకు. ఇంకా ఈ బ్యాగ్స్ ఏమో లంచ్ బాక్సెస్, మన బాక్సెస్ క్యారీ చేస్తాం కదా ఆ బ్యాగ్స్ అనమాట పిల్లలకి. ఇంతకుముందుకు ఏంటంటే మన బుట్టలు ఉండే అనమాట, ఆ బుట్టలలో పెడితే మన డస్ట్ పడుతుంది కదా అనేసి ఈ బ్యాగ్స్లో పెడితే నీట్గా ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ కానీ మన స్నాక్స్ డబ్బాలు లంచ్ బాక్సెస్ ఇట్లా పెడితే బాగుంటాయి అనేసి ఎప్పటి నుంచో కొందాం అనుకొని ఇంకా ఇయర్ కొందాంలే అనేసి కొన్నాము. మా పాపకి మా బాబుకి ఇద్దరికి చాలా బాగున్నాయి. ఏంటంటే బయట షాప్లో కొన్నాం అనమాట మేము. మంచిగా పెద్దగా బాగున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.